గాల్లో దీపంలా మారిన ఆక్వా సాగులో ఒడిదొడుకులను తగ్గించేలా నూతన విధానం అందుబాటులోకి వచ్చింది. సాగుకు సాంకేతికతను జోడిస్తూ ఏరువాక టెక్నాలజీస్ వినూత్న ఆవిష్కరణ చేసింది. ఆ సంస్థ రూపొందించిన నమూనాలో రొయ్యల సాగు చేపడితే పెట్టుబడి తగ్గడమే కాదు, ఉత్పత్తి పెరుగుతోంది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆర్జించి పెడుతున్న రంగాల్లో ఆక్వా పరిశ్రమ ఒకటి. విదేశాలకు ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉంది. బంగారు బాతుగా పిలిచే చేపలు, రొయ్యల సాగు ఇటీవలి కాలంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఒక్కోసారి రైతన్నకు కోట్ల రూపాయల లాభాలు తీసుకొచ్చే ఆక్వా మరికొన్నిసార్లు అంతే అగాధంలోకి తోసేస్తుంది. అందుకే చిన్న, సన్నకారు రైతులు ఆక్వా సాగుకు వెనకాడుతుంటారు. ఆక్వా రంగంలో ప్రతికూల పరిస్థితులను మార్చేందుకు విజయవాడ కేంద్రంగా పనిచేసే ఏరువాక టెక్నాలజీస్ అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. ష్రింప్ పాండ్ టెక్నాలజీ పేరుతో రూపొందించిన నమూనా రొయ్యల సాగులో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. నీటిలో కరిగిన ఆమ్లజని శాతం తెలుసుకోవడంతో పాటు సకాలంలో ఆహారం, ఆక్సిజన్ అందించేందుకు ఆటోమేటిక్ గా పనిచేసే పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. మొబైల్ ఫోన్కు అనుసంధానం చేయడం వల్ల ఎక్కడి నుంచైనా నియంత్రించవచ్చు. గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన రావి శ్రీరామ్ ఏరువాక సంస్థను స్థాపించారు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్గా పనిచేసిన శ్రీరామ్ ఆక్వా రైతుల నష్టాలను తగ్గించేందుకు సమీకృత సాగు విధానానికి రూపకల్పన చేశారు. ఈ రొయ్యకి మేత ఎప్పుడు అవసరమైందో ఒక సెన్సార్ ద్వారా కనిపెట్టి అవసరమైనప్పుడే మేత ఇచ్చే దాని మీద పరిశోధనలు చేసామండి గత 3 సంవత్సరాలుగా. ఇప్పుడు ఆ పరిశోధనల ఫలితమే ఇప్పుడు మేము చేస్తున్న ష్రింప్ టాక్ అనే ప్రోడక్ట్. సో ఏం చేస్తుందంటే కింద హైడ్రోఫోన్ అనే సెన్సార్ ఉంటుంది చెరువులో. అది రొయ్యకి మా పాండ్ మదర్ మా ఆటోమేటిక్ ఫీడర్ మేత వేసినప్పుడు ఆ శబ్దాలు ఇంటెన్సిటీ బట్టి ఎక్కువ తింటుందా, తక్కువ మేత తింటుందా అనేది చూసి దాన్ని బట్టి కావలసినంత మేత దానికి అవసరమైనప్పుడు ఇస్తామండి. దానివల్ల రొయ్యకి గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది, ప్లస్ తక్కువ మేతతోనే రొయ్యలు బాగా పండుతాయండి. ఫార్మర్కి కూడా స్ట్రెస్ ఉండదు అనమాట, రొయ్య మేత తింటుందో లేదో అనేది. తను ఇంట్లో కూర్చొని తను రొయ్య మేత తింటుందో లేదో అనేది చూసుకోగలడు అనమాట. ష్రింప్ పాండ్ విధానం ద్వారా చెరువులో ఆక్సిజన్ శాతం, ఉష్ణోగ్రత, గాఢతలను తెలుసుకోవచ్చు. ఈ అంశాల్లో ఏమాత్రం తేడా వచ్చినా సెల్ ఫోన్ కు సందేశం వస్తుంది. చెరువులో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ అందించే ఏరేటర్లను మొబైల్తోనే ప్రారంభించవచ్చు. ఆక్సిజన్ అనేది తెలుస్తుందండి. ఆక్సిజన్ ఎంత ఉంది, మన టెంపరేచర్ ఎంత ఉంది, pH ఎంత ఉంది చూసుకోవచ్చు అండి. ఇది 0.3 అండి ప్రజెంట్. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు మనం లాస్ట్ 1 అవర్ ఎలా ఉంది డివో అనేది చూసుకోవచ్చు అండి. ఇది గ్రాఫ్ మనం ఇలా కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు ఏ టైం ఎలా ఉందని. లాస్ట్ 12 అవర్స్ కానీ 1 వీక్ కానీ డేటా మొత్తం మనం కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు. సో పాండ్లో ఏం జరుగుతుంది ఏంటనేది టోటల్ కంట్రోలింగ్ మొబైల్ నుంచి చేసుకోవచ్చు అండి. మనం 2 ఎకరాల చెరువుకు ఒక్కో నమూనా సరిపోతుంది. దాని విలువ 1,00,000 నుంచి 1,20,000 వరకు ఉంటుందని ఏరువాక సంస్థ తెలిపింది. ఈ పరికరం ఏర్పాటుతో 30% మేత ఆదాతో పాటు కూలీలను తగ్గించవచ్చు. సాగుకు సాంకేతికత జోడిస్తే సత్ఫలితాలు వస్తాయని ఏరువాక టెక్నాలజీస్ నిరూపిస్తుంది. రొయ్యల సాగులో ఆ సంస్థ రూపొందించిన నమూనా భవిష్యత్తులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబోతోంది. గుంటూరు జిల్లా పెదనందిపాడు ప్రాంతంలో పరిశోధాత్మకంగా ఆ సంస్థ రూపొందించిన నమూనా ఇప్పుడు సత్ఫలితాలు సాధిస్తోంది. భవిష్యత్తులో దీన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి రైతులకు అందించాలని ఆ సంస్థ భావిస్తోంది. పెదనందిపాడు నుంచి కెమెరామెన్ కేశవ్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.